Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ వెబ్సైట్లో మనం స్కూల్ ఇన్ఫ్రా .ap.gov.in మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆ యొక్క వెబ్సైటు పిఎంసి సమగ్ర శిక్ష వెబ్సైట్ ఈ విధంగా చూపిస్తుంది. ఈ వెబ్సైట్లో అప్లికేషన్ అని ఉంటుంది. అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ మొబైల్ ఏపీకే చూపించడం జరుగుతుంది. మొబైల్ ఏపీకే ఈ మొబైల్ ఏపీకే మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పిఎం3 ఏపీకే ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారు, డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ లోగో గమనించారు, అక్కడ పేరు కూడా చూశారు. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే యూజర్ నేమ్ వచ్చేసి ఐఎంఎంఎస్ యూజర్ ఐడి ఎంటర్ చేస్తారు. 8 అంకెల ఐఎంఎంఎస్ యూజర్ ఐడి. పాత జిల్లాల వారు కూడా కొత్త జిల్లాల వారు కూడా అందరూ పాత ఐఎంఎంఎస్ యూజర్ ఐడీలు ఉంటాయి, 8 అంకెలు, అవి ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వద్ద pm3@2024 ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. అయితే ఇది పిఎం3 సమగ్ర శిక్ష ద్వారా పిఎం3 స్కూల్స్, నాన్ పిఎం3 స్కూల్స్ అంటే మండలానికి కొన్ని స్కూల్స్ మాత్రమే పిఎం3 కింద సెలెక్ట్ కాబడినాయి. మిగతా స్కూల్ అన్నింటినీ మనం నాన్ పిఎం3 స్కూల్స్ అంటాము. ఈ నాన్ పిఎం3 స్కూల్స్ వారు కూడా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ అనేది వారికి కూడా 100% జమ చేయటం వారు జరిగింది. కాబట్టి ఇప్పుడు 100% అనేది మనకి ఈ యాప్లో అమౌంట్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఎస్టిమేషన్స్ 100%కి ఎస్టిమేషన్స్ వేయాలి. తర్వాత దాని యొక్క ఎస్టిమేషన్ అయిన తర్వాత మీకు ప్రింట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన పీసీ రెజల్యూషను అన్సైన్ కాపీని సైన్ చేయించి అది అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలా ఎంత మొత్తానికి ఇక్కడ మనకి కొన్ని రకాల స్కూల్స్ ఉంటాయి. రోల్ వచ్చేసి 25 లోపు ఉన్న పాఠశాలకి 10,000, 25 నుంచి 100 లోపు ఉన్న వాటికి 25,000, తర్వాత 100 నుంచి 250 అట్లా ఉన్న వాటికి 50,000, 251 నుంచి 1000 వరకు ఉన్న స్కూల్కి 75,000 అనేది కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనేది మంజూరు చేయబడింది. కాబట్టి ఈ 10,000కి ఎలా రైట్ చేయాలి, 25,000కి ఎలా రైట్ చేయాలి, 50,000కి ఎస్టిమేషన్ ఎలా తయారు చేయాలి, అదే 75,000కి ఎస్టిమేషన్ ఎలా తయారు చేయాలి అనేది మీకు ఎగ్జాంపుల్స్ అనేది ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఈ ప్రకారం మీరు చేసుకొని బిల్స్ అనేది ఎలా చేయాలనేది ఇది లైవ్ వీడియో మీకు వివరించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత మన యొక్క యూజర్ ఐడి చూపిస్తుంది, రోలు హెడ్ మాస్టర్ చూపిస్తుంది. తర్వాత మీకు ఇక్కడ 3 టైటిల్స్ చూపిస్తున్నాయి, 3 ఆప్షన్స్: క్యాప్చర్ వోచర్ బిల్లు, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ పిఎంసి, కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్. ఈ ఆప్షన్లో మనం నాన్ పిఎం3 స్కూల్స్ వారు, నాన్ పిఎంసి స్కూల్స్, పిఎంసి స్కూల్స్ వారు ఆల్రెడీ చేసుకున్నారు, వాళ్ళకి గ్రాంట్ అనేది రిలీజ్ కావడం జరిగింది, అవి కూడా ఎక్స్పెండిచర్ జరుగుతుంది. ఇక్కడ నాన్ పిఎంసి స్కూల్స్ వారు, నాన్ పిఎం3, మిగతా అన్ని స్కూల్స్ని నాన్ పిఎం3 అంటారు. నాన్ పిఎంసి స్కూల్స్ వారు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనే ఈ 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న వెంటనే మళ్ళీ ఇంకొక 3 ఆప్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఈ 3 ఆప్షన్స్ ఇందులో ఎస్టిమేషను, అప్లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్ కాపీ, బిల్ క్యాప్చరింగ్ అని 3 కనిపిస్తాయి. దీంట్లో మనం మొదటగా ఇప్పుడే ఎస్టిమేషన్ జనరేట్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే ఎస్టిమేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లిస్ట్ ఆఫ్ కాంపోజిట్ ఎస్టిమేషన్స్ అని మీకు 100% గ్రాంట్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. అలాటెడ్ గ్రాంట్ 10,000 అంటే 1 to 25 ఉన్న స్కూల్స్కి 10,000. ఇక్కడ ఎస్టిమేషన్ ఇంకా జనరేట్ చేయలేరు కాబట్టి అమౌంట్ 0 చూపిస్తుంది. బ్యాలెన్స్ 10,000. 10,000కి మీరు ఎస్టిమేషన్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. తదుపరి మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద అడుగున కనిపిస్తూ ఉంది ఈ యొక్క ప్లస్ క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ అని కనిపిస్తూ ఉంది.
దీని మీద మీరు క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ ఈ విధంగా చూపిస్తుంది. ఫస్ట్ మీకు ఆప్షన్స్ ఎలక్ట్రిసిటీ, స్టేషనరీ, మెయింటెనెన్స్, స్వచ్ఛత, ఈవెంట్ సెలబ్రేషన్స్, రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్, అదర్ మిస్లేనియస్ ఈ విధంగా ఈ 7 కాంపోనెంట్లు చూపించడం జరుగుతుంది. ఇందులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎంత పర్సెంటేజ్కి అమౌంట్ రైట్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ వచ్చేసి వరకు మీరు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ చేస్తుంటే అది కరెంటు బిల్స్ కావచ్చు, లేకపోతే మీరు కరెంటు వైరింగ్ కానీ ట్యూబ్లైట్లు కానీ అక్కడ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టేషనరీ వచ్చేసి మీరు 20% మ్యాక్సిమం 20%కి అంటే ఈ 10,000 20% అంటే 2,000 వరకు ఇక్కడ కనిపించే చాక్ పీసులు, డస్టర్లు, చాట్లు, టీఎల్ఎం, తదుపరి రిజిస్టర్లకి 2,000 వరకు మ్యాక్సిమం చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఇంకొక 1,000 రూపాయలు అదనంగా అయినా అక్కడ అమౌంట్ రైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మెయింటెనెన్స్కి వచ్చేసి ఆ 10% అనేది అక్కడ చూపించాల్సి ఉంటుంది. మనకున్న గ్రాంట్లో 10% అంటే ఇక్కడ 1,000 రూపాయలు, 10,000కి 1,000 రూపాయలు. స్వచ్ఛత కింద 20% అంటే 2,000 రూపాయలు. గ్రాంట్లు ఈ విధంగా ఎస్టిమేషన్స్ అనేది చూపించుకోవాలి. ఇక్కడ 10,000 రూపాయలకి ఏ విధంగా ఎస్టిమేషన్ వేయాలనేది నేను పూర్తిగా మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 10,000 రూపాయలకి మనం ఎలా జనరేట్ చేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్. తర్వాత స్టేషనరీ ఉంది. టోటల్గా 2,000 కంటే 20% అంటే 2,000కి జనరేట్ చేయాలి. ఇక్కడ 2,000కి అమౌంట్ అనేది ఈ విధంగా స్టేషనరీ చూపించాము. మెయింటెనెన్స్ వచ్చేసి 10% కాబట్టి యాన్యువల్ మెయింటెనెన్స్ కింద ఒక 1,000 రూపాయలు చూపించాము. అట్లానే స్వచ్ఛత కింద క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్ ఒక 1,000 రూపాయలు చూపించాము. ఈవెంట్ సెలబ్రేషన్స్లో ఇండిపెండెన్స్కి, రిపబ్లిక్ డేకి ఈ రెండింటికి ప్రైమరీ స్కూల్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొత్తము కన్జ్యూమబుల్స్, ప్లే మెటీరియల్, స్పోర్ట్స్ అవన్నీ వస్తాయి. ఎక్కువగా ఈ వీటికి అమౌంట్ అనేది చూపించడం జరిగింది. అదర్ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్స్లో ఎస్ఎంసి ఎలక్షన్ కింద ఒక 1,000 రూపాయలు అనేది చూపించి టోటల్గా 10,000 రూపాయలకి ఒక మోడల్గా ఈ తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి 10,000కి అంటే 100%కి మనం బిల్ అనేది ఎస్టిమేషన్ అనేది రైట్ చేయాలి. ఈ విధంగా ఎస్టిమేషన్ రైట్ చేస్తాం. దీని అవసరాలను బట్టి మీకు ఉండే ఇంకొక కాలమ్స్ ఉంటాయి. ఇంకెక్కడ టీఎల్ఎం కూడా ఇంకొకటి ఉంటుంది, దానికి కూడా మీరు రైట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం చూపిస్తున్నాము. దీని ప్రకారం రైట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ అమౌంట్ అనేది సరిపోతే ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ఎలక్ట్రిసిటీ, స్టేషనరీ, మెయింటెనెన్స్, స్వచ్ఛత, ఈవెంట్ సెలబ్రేషన్స్, రీప్లేస్మెంట్, నాన్ ఫంక్షనల్ ఇవన్నీ ఫొటోస్ అడుగుతుంది. అయితే మీరేం చేయాలంటే అన్ని ఫొటోస్ ఉన్నప్పుడు మీరు ఫోటో తీసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ అన్నప్పుడు మీటర్ వైర్ కానీ లేదా ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు రిపేర్ చేస్తుంటాయి, లేదా బిల్స్ మీ దగ్గర కరెంట్ బిల్లు ఉంటే బిల్లు చూసుకోవచ్చు. స్టేషనరీ కింద మీరు ఏం చేయాలంటే ఈ యొక్క రిజిస్టర్లు, చాక్ పీసులు, డస్టర్లు, టీఎల్ఎం అని ఒక టేబుల్ మీద పెట్టుకొని ఆ ఫోటో తీయొచ్చు, స్టేషనరీ చూపించవచ్చు. ఈ విధంగా ఈ అన్ని ఫోటోలు ఉంటే ఓకే. ఈ అన్ని ఫోటోలు లేనప్పుడు మీరేం చేయాలంటే ఏదైనా స్టేషనరీ అందుబాటులో ఉంది, స్టేషనరీ ఫోటో ఒకటి మీరు తీయొచ్చు. ఓకే, ఒక్క ఫోటో తీసినా కూడా ఇక్కడ ఫోటో తీసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయవచ్చు, నో ప్రాబ్లం. సబ్మిట్ అవుతుంది. ఒక్క ఫోటో, అన్ని ఫోటోలు లేవని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోటో ఉన్నా సరే, ఈ ఒక్క ఫోటో తీసినా ఈ స్టేషనరీ ఒక్క ఫోటో మీ దగ్గర అందుబాటులో ఉంది, స్టేషనరీ ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఎస్టిమేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ సైన్డ్ కాపీ ఉంటుంది. మనం 10,000కి ఎస్టిమేషన్ రైజ్ చేసాం. అయితే దీని మీద మనం ఒకసారి బ్యాక్ వెళ్ళినప్పుడు మరొకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎస్టిమేషన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి పెండింగ్ ఫర్ సైన్డ్ కాపీ అని ఉంటుంది. మనం ఈ పెండింగ్ ఫర్ సైన్డ్ కాపీ కానీ దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ ఎస్టిమేషన్ ఐడి కానీ లేదా పెండింగ్ ఫర్ సైన్డ్ కాపీ మీద మనం ఒకసారి క్లిక్ చేసినప్పుడు మనకి ఎంతకు ఎస్టిమేషన్ రైజ్ చేసామని చూపిస్తుంది. ఆ తదుపరి ఇక్కడ మనకి ఈ బటన్ ఒకటి కనిపిస్తుంది, యారో బటన్. దీని మీద మనం క్లిక్ చేయాలి. ఈ కనిపించే ఈ డౌన్ యారో బటన్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసిన వెంటనే మనకి కాంపోజిట్ ఫండ్ డౌన్లోడ్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ
కాంపోజిట్ ఫండ్ డీటెయిల్స్ డౌన్లోడ్ కంప్లీట్ అని వస్తుంది. మనం దాని మీద ఒకసారి టచ్ చేసినప్పుడు మన పాఠశాలకు సంబంధించి ఈ యొక్క తీర్మానం కాపీ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. పాఠశాల వార్షిక గ్రాంట్ కొరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశ తీర్మానం అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ప్రింట్ తీసుకొని మన పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ సభ్యుల అందరూ సంతకాలు, అంటే మెజారిటీ 15 మంది ఉంటే కనీసం 8 మంది సంతకాలు చేయించేసి ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం చేయించాలి. ఈ డాష్ ఖాళీల్లో పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం ఏ రోజు జరిగింది తేదీ వేయాలి, అది ఎన్ని గంటలకు జరిగింది, ఆ సమావేశంలో ఎంతమంది, ఇక్కడ ఎస్పీడిఎస్ఎస్ గారి ఉత్తర్వు సంఖ్య అన్నప్పుడు మనం ఏం వేయాలంటే ఇక్కడ ఆల్రెడీ సబ్మిట్ అయిపోయిన వెంటనే అప్లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్ కాపీ, అంటే వారి యొక్క ఎస్ఎంసీ మెంబర్స్ యొక్క సంతకాలు తీసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు నాట్ అప్లోడెడ్ అని ఉంటుంది. నాట్ అప్లోడెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు కాంపోజిట్ గ్రాంట్స్ ఫర్ స్కూల్స్ అని ఇట్లా బ్రౌజ్ సైన్డ్ కాపీ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు బ్రౌజ్ చేయాలి. ఈ పార్ట్ మీద మీరు క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డ్రైవ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది ఈ స్కూల్ గ్రాంట్స్ అనేది ఇక్కడ నేను ఒక పేరు ఇచ్చుకున్నాను, కేవీ పాలెం స్కూల్ గ్రాంట్. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ అది అప్లోడ్ కావడం జరుగుతుంది. ఆ పేరు మీద నేను పెట్టుకున్నాను ఆ గ్రాంట్స్ పీడిఎఫ్ అని. అది మనం దాన్ని వెంటనే ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ దీన్ని బ్రౌజ్ సైన్డ్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మనకి ఇక్కడ మరొకసారి మనం చెక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ అప్లోడెడ్ అని చూపిస్తుంది. మన ఫైలు దాని మీద అప్లోడెడ్ మీద క్లిక్ చేస్తే సైన్డ్ కాపీస్ ఆల్రెడీ అప్లోడెడ్ అని వస్తుంది. ఓకే, మనది ఎక్కడ ఉంది అని చూసుకోవాలంటే మనం ఎస్టిమేషన్ మీద వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. పెండింగ్ విత్ ఎంయూ అని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మన ఎంఈఓ గారి దగ్గర పెండింగ్ ఉన్నట్టుగా అక్కడ చూపిస్తుంది. మనం దేనికైతే అప్లోడ్ చేసామో అది ఎంఈఓ గారి దగ్గర పెండింగ్ అని చూపిస్తుంది. ఎంఈఓ గారు అప్రూవ్ చేస్తారు. తర్వాత అది ఎస్పీడీ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా 10,000 రూపాయలకి ఎలా చేయాలనేది చూపిస్తుంది. అదేవిధంగా 25,000 రూపాయలకి ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు ఇక్కడ 25,000 రూపాయలకి మనం ఎలా ఎస్టిమేషన్ జనరేట్ చేయాలనేది ఏ కాలమ్స్లో ఫస్ట్ ఎలక్ట్రిసిటీలో 3,500 చూపించడం జరిగింది. స్టేషనరీలో చాక్ పీసులకు 1000, డస్టర్కి 500, చార్ట్స్కి 1000, టీఎల్ఎంకి 1000, రిజిస్టర్స్కి 1,500, అదే మెయింటెనెన్స్లో వచ్చేసి 1000, రిపేర్స్కి 1,500, క్లీన్లీనెస్ ఆఫ్ టాయిలెట్స్కి 2,500, హైజీన్ ఫెసిలిటీస్కి 2,500, ఈవెంట్ సెలబ్రేషన్స్కి 1000, రిపబ్లిక్ డేకి 1000, కన్జ్యూమబుల్స్కి 1000. ఈ విధంగా మీరు ఒకసారి గమనించుకొని రాసుకొని ఈ విధంగా 25,000కి మనం ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపించడం జరిగింది. దీన్ని ఈ విధంగా సబ్మిట్ చేసుకొని ప్రొసీడ్ మీద ఎంటర్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఫోటోలు అడుగుతుంది. ఏదైనా ఒక ఫోటో, ఇందులో అన్ని ఫోటోలు అవసరం లేదు, ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. సబ్మిట్ అవుతుంది. 50,000కి ఎలా రైజ్ చేయాలో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, స్టేషనరీ, మెయింటెనెన్స్, స్వచ్ఛత, ఈవెంట్ సెలబ్రేషన్స్, తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్స్. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్లో ఉన్నట్టుగా మీరు 50,000కి అనేది ఈజీగా రైట్ చేసుకొని ఆ బిల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ వచ్చినట్టయితే కామెంట్స్ పెట్టండి. ప్రతి కామెంట్కి నేను సమాధానం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 50,000కి జనరేట్ చేస్తారు. ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. మిమ్మల్ని ఫోటో క్యాప్చర్ చేయండి. ఏదైనా ఒక ఫోటో క్యాప్చర్ చేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ 75,000కి అంటే రూలు 251 నుంచి 1000 ఉన్నటువంటి పాఠశాలకి 75,000 గ్రాంట్, 100% గ్రాంట్ అనేది వారు ఎస్టిమేషన్స్ జనరేట్ చేసుకోమని చెప్పి ఉన్నారు. దానికి ఎలా చేయాలో చూపించడం జరుగుతుంది.
ఇక్కడ 75,000కి సంబంధించి ఎలా చేయాలనేది ఈ ఒక మోడల్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూపించిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రిసిటీ, స్టేషనరీ, ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎంతెంత ఎస్టిమేషన్ అనేది వేయాలనే దానికోసం ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్న ఇదిగా భావించాలి. మీ అవసరాలను బట్టి మీరు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆ అమౌంట్లు అనేది కొంచెం ఎక్కువగా రైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కింద మీరు మోటార్ల రిపేర్ కానీ, లేదా ట్యూబ్ లైట్లు, తర్వాత ఫ్యాన్స్ రిపేరు, ఏదైనా వైరింగ్ లాగటం అలాంటివి చేయొచ్చు. మీ అవసరాలను బట్టి కొంచెం అటు ఇటు ఎస్టిమేషన్ అనేది, కానీ ఎస్టిమేషన్ అనేది ఫుల్ అమౌంట్కి చేయాలి. మీకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ 75,000, పూర్తి అమౌంట్ 75,000 దానికి రెడీ చేయాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్ అనేది 100% కాంపోజిట్ స్కూల్ గ్రాంట్కి ఎస్టిమేషన్ వేయాలి. ఈ విధంగా 75,000 ఈ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఈ వీడియోలో పూర్తిగా 10,000కి ఎలా ఎస్టిమేషన్ వేయాలి, 25,000కి ఎలా వేయాలి, 50,000కి ఎలా వేయాలి, అదేవిధంగా 75,000కి ఎలా వేయాలి అని పూర్తిగా చూపించడం జరిగింది. ఈ యొక్క ఎస్టిమేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత పర్సెంట్కి రైజ్ చేసిన తర్వాత ఎంఈఓ గారికి వెళ్తుంది. పెండింగ్ విత్ ఎంఈఓ ఉంటుంది. ఎంఈఓ గారు అప్రూవ్ అయిన తర్వాత పెండింగ్ విత్ ఎస్పీడీ అని చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చేసిన తర్వాత మనం ఆ ఎస్టిమేషన్ ఎక్కడ ఉందనేది మనం ఇక్కడ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఎస్టిమేషన్ అనేది పెండింగ్ విత్ ఎస్పీడీ గారి దగ్గర ఉంది. అంటే ఫస్ట్ అప్లోడ్ చేసిన వెంటనే ఎంఈఓ గారికి వెళ్తుంది, తదుపరి ఎస్పీడీ గారికి వెళ్తుంది. ఎస్పీడీ గారు అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఆ అమౌంట్ అనేది అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. తర్వాత మనం ఆ అమౌంట్ని పిఎఫ్ఎంఎస్ సైట్లో మనం బిల్ చేసుకొని తర్వాత దాన్ని పీపీఏ జనరేట్ చేసి బ్యాంక్ నుంచి మన వెండర్ ఖాతాకి బదలాయించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క పిఎం శ్రీ యాప్లో మనం 100% కాంపోజిట్ స్కూల్ గ్రాంట్కి ఇక్కడ అన్ని పాఠశాలల వారు కంపల్సరిగా జనరేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సమయం తక్కువగా ఉంది కావున ముందు ఎస్టిమేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి పీసీ రెజల్యూషన్ కాపీ డౌన్లోడ్ చేసుకొని దాన్ని సైన్ చేయించి అప్పుడు అప్లోడ్ చేయాలి. తదుపరి అన్నీ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ అదంతా వచ్చిన తర్వాత ఇది చివర్లో చేసే ప్రాసెస్ బిల్ క్యాప్చరింగ్ అనేది. ఇప్పుడు బిల్ క్యాప్చరింగ్ జోలికి దయచేసి ఎవరు వెళ్ళవద్దు.